మాంసమును తినండి, కానీ రక్తముతో తినవద్దని దేవుడు ఎందుకు చెబుతున్నాడంటే, మీ భయము, మీ బెదురు ఈ లోకమంతా జీవులకు ఉండునుగాక అని దేవుడు అంటున్నాడండి. ఈ భూమి మీద ఉన్న జంతువులు గాని, సముద్రంలో ఉన్న చేపలు గాని, ఆకాశ పక్షులు గాని, ఇవన్నీ మీకు ఆహారముగా ఇచ్చుచున్నాను. రక్తముతో తినవద్దు, తన మాంసమును తినండి అని దేవుడు చెబుతున్నాడండి. ఈ రక్తము దాని ప్రాణము అది విచారణ చేయదు అని దేవుడు చెబుతున్నాడు. ఎందుకంటే ఆనాడు కయోను హేబేలుని చంపివేసినప్పుడు కయ్యోను తమ్ముడు రక్తము దేవుణ్ణి విచారణ చేయటం మొదలుపెట్టింది. నా అన్నయ్య ఎందుకు ఇలా చంపేశాడు అని విచారణ చేసింది. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ జంతువులు రక్తము మిమ్మల్ని విచారణ చేయదు, మీరు ఈ మాంసమును తినండి, కానీ దాని రక్తమును మాత్రం తినవద్దని దేవుడు చెబుతున్నాడండి. ఎందుకంటే నరులను నా పోలికన నా స్వరూపమున నేను సృష్టించుకున్నాను అని నోహాతో చెబుతున్నాడండి. ఈ భూమి మీద కూరగాయల ముక్కలు ఇచ్చినట్టు, ఆహారానికి ఇచ్చినట్టు ఈ భూమి మీద ఉన్న సమస్త జీవులు మీకు ఆహారంకి నేను ఇస్తున్నాను అని దేవుడు వారికి ఆజ్ఞాపించాడండి. ఏదైనా సరే మీరు కోసి దాని రక్తమును పారేయండి, ఆ రక్తంలో ప్రాణం ఉంది, ఆ రక్తమును మీరు తినవద్దు, కానీ ఆ మాంసమును తినండి అని అంటున్నాడు. అంటే మాంసమునకు కూడా ఉంటుంది రక్తం, కానీ కడుక్కొని తినమంటున్నాడు. ఆ మాంసాన్ని కడుక్కొని తింటే ఆ మాంసంలో ఉన్న రక్తమునంతా వెళ్ళిపోద్దండి. అందుకే దేవుడు ఆనాడు నోహాతో చెప్పాడండి, ఈ భూమి మీద మాంసం తినండి అని. ఇంతవరకు ఎన్నో తరాలు మారినాయి నోహాతో అంతకుముందు 10 తరాలు మారినాయి. అంతకుముందు చెప్పలేదని దేవుడు ఈ భూమి మీద నోహాతో ప్రతి ఒక్క విషయమును చెబుతూ వచ్చాడండి. మరి నోహాతో ఒక నిబంధన సిద్ధపరచుకున్నాడు. ఆకాశంలో ఒక మేఘమునేసి నోహాతో నిబంధన సిద్ధపరచుకున్నాడు. ఆ నిబంధన గురించి తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన పేజ్ని ఫాలో అవ్వండి. దేవునికి మహిమ కలుగును గాక.